వాడే నీ మేనమామ ప్రతాప్ వర్మ. బాయ్ నాన్న. పొద్దున్నే ఎక్కడికమ్మా? ఒక బక్రా నా కోసం వెయిటింగ్. బాయ్. ఇందిరా, దాన్ని లేపేస్తే ఓ పని అయిపోతుంది. పువ్వు కావాలా? తీసుకో తీసుకో తీసుకో. బాగుందా? బాయ్. ఏమైందిరా? ఇందిరా చాలా అందంగా తయారయింది. అది నాకు కావాలి. సరే, ముందు వాడిని లేపే, దాంతో రాత్రి కుందువు గాని. ఒక్కరోజు కాదు, పగలు రాత్రి ప్రతిరోజు కావాలి. దాన్ని పెళ్లి చేసుకోవాలి. పెళ్ళే? పిచ్చారా నీకు? నా మొహం చూస్తే చచ్చిన ఒప్పు. చస్తే ఒప్పుకుంటాడు కదా. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది నాకు దక్కి తీరాలి నాన్న. మావయ్య, మహారాజులా ఉండాల్సిన మీరు ఇలా. రఘువీర్, మా నాన్న మీకు చాలా అన్యాయం చేశాడు మావయ్య. చాలా అన్యాయం చేశాడు. నేనెంత చెప్పినా వెళ్ళలేదు. మీ ఆస్తి మొత్తం కాజేశాడు. ఆ పాపం ఆయన ప్రాణం తీసింది. ఏంటి ఏమన్నావు? అవును మావయ్య, నాన్న చనిపోయాడు. అయ్యయ్యో. నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు మావయ్య. ఈ ఆస్తి కోట అన్నీ మీవే. మీతో కలిసి ఉండే అదృష్టం చాలు నాకింకేవి అక్కర్లేదు. నీకున్న మంచితనంలో కొంచెం అయినా మేము నానుకుంటుంటే మన కుటుంబాలు ఇలా విడిపోయేవి కావు. పోన్లే, ఇప్పటికైనా కలిసాం వాళ్ళు. ఈ పిలుపు చాలు మావయ్య. అవును, ఇందు ఏది? ఏవే, నీ చుడిదార్ లవర్ దగ్గర ఫ్రీ మెల్స్ సినిమా టికెట్స్ అయినా ఇంకా రేంజ్ పెంచే అవకాశం ఏమైనా ఉందా? చూద్దాం గురుడు ఏ రేంజ్ వరకు తట్టుకుంటాడు. అదిరింద్ర షేపు. అరే మామ, ఏముందిరా ఫిగరు? సౌండ్ అదిరుద్ది మామ. అవు మామ. ఏంటి బే? పాత మొహాన్ని తీసుకొస్తారేంటండి? ఇందు ఏది? వాళ్ళు చాలా అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఎవరు? యూత్ కదండి, ఇవన్నీ కామనే. ఇందు అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అంటారు. మనం ఏమండి ఆ గొడవ వదిలేసి మన మ్యాటర్కి వచ్చేయండి. ఇందు ఎప్పుడు వస్తుంది చెప్పండి ప్లీజ్. అసలు ఎందు రాదు. ఏ? నిన్నెందుని వాళ్ళు ఇంకా చండాలంగా కామెంట్ చేశారు. అయిపోయావురా. ఇద్దరు చూస్తావేంట్రా? మీరెక్కడికి వెళ్తారా? కమెంట్ చేస్తా. ఏంటి నువ్వెంత ఏడ్చినా పట్టించుకోలేదు? అదే ఇందునన్నారని చెప్పేసరికి ఇలా కొడుతున్నాడు. పడిపోయావా? నువ్వే ఇందునని చెప్పేస్తావా? వచ్చేస్తున్నాడు, నువ్వు దూరంగా వెళ్ళ. మళ్ళీ ఇందు జోలికి రారండి. ఎందుకు ఫోన్ చేసి చెప్తారా వాళ్ళు వెళ్ళిపోయారు రమ్మని? ఆల్రెడీ ఫోన్ చేశాను. థ్యాంక్ యూ. పార్క్ వస్తానండి.
ఏమండి వస్తానంది కదా ఇక్కడికి? అవును. షూర్ షూర్ షూర్. ఓకే. ఏమండి షీస్ కమింగ్ ఫర్ షో పక్కా? యా. ఓకే. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? ఏ ఎందు అంత కాకపోయినా మీరు కూడా కసక లాంటి ఫిగరే కదండి. కరెక్ట్గా మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఇందు మైట్ కమ్, షీ మై థింక్ దే సంథింగ్ బిట్వీన్ అస్. అబ్బబ్బా ఇదంతా ఎందుకండి, కొంత గ్యాప్ ఇచ్చుకోండి. ఓకే ఓకే చాలా సూపర్. అవును నువ్వేం చేస్తుంటావు? బైక్ రేసింగ్. ఓహో, ఎంత సంపాదిస్తావేంటి? మగాళ్ళ సంపాదన అడగకూడదండి. ఏమన్నా వెనకేసావా అని? బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. పర్లేదండి, బాగానే ఉంది. ఎంక్వైరీలు ఈవిడే పెళ్లి చేసుకోబోతున్నట్టు. అది సరే, ఎందుకన్నా ముందు నీకేమన్నా లవ్ అఫైర్స్ ఉన్నాయా? ఉన్నాయా? అఫైర్స్ అంటే ఆ టైప్ ఉన్నాయి కానీ లవ్ అఫైర్స్ లేవండి. ఆ టైప్ అంటే? ఆ టైప్ అంటే మీరు అన్ని గుచ్చుకుడితే కష్టం, కొన్ని అర్థం చేసుకోవాలంతే. పోనీలే, నా మీద నీ అభిప్రాయం ఏంటి చెప్పు. బ్రోకరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారండి. బ్రోకర్ అంటే ఇద్దరు ప్రేమికులు కలిపి గొప్ప వ్యక్తి అనమాట. ఇంకా ఎందుకు రాలేదేంటండి? ఓ షిట్, ఏమైంది? తనకి సంజీవయ్య పార్క్ అని చెప్పాను. నాకేం అర్థం కావట్లేదే. నువ్వే ఇందు అని ఎందుకు చెప్పట్లేదు? ఈ ఛాన్స్ ఎవరికో గానీ రాదే. ఏ ఛాన్స్? ప్రేమించేవాడు నా కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో పక్కనే ఉండి చూసే ఛాన్స్. నా కోసం వెతుక్కోవడం, నా కోసం ఆరాటపడడం, నా కోసం అబద్ధాలు ఆడటం చాలా బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే బడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే బడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది, నే కనబడక గోళ్ళు కొరికేయడం బాగుంది. పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్. కేబీఆర్ పార్కులో జాగింగ్ కు వెళ్ళావంటూ విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్, స్విస్ వీధుల మంచులో మాట్లాడుతూ ఫ్రెంచిలో బర్గర్ తింటున్నావంటూ ఇంటిమేషన్, పాలకడలి అట్టడుగుల్లో పూల పరుపు మెత్తటి బిల్లో పైన పడుకు నుండుంటావని క్యాల్కులేషన్, ఘనగోపుర భవంతిలో జనజీవన స్రవంతిలో నా వెనకే ఉంటూ దాగుడు మూతలు ఆడడం అనుకుంటా నీ ఇంటెన్షన్. Sorry. Idiot. Can you see?
ఎవరో ఒక వనితామణిని నువ్వేమో ననుకొని పిలిచి కాదని తెలిసాక వగచి సర్లే అని విడిచి వెనకడుగే ఎత్తర కన్నా వెనకే ఉందేమో మైనా ఎదురెదురైపోతారేమో ఇహను ఎప్పుడైనా అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ దొరికి దొరకని దొరసాని దరికొచ్చేదెప్పుడంటున్నా అంటున్నా అంటున్నా పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి 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 పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి 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 పిచ్చిగా నచ్చావోయ్ మీ బావ రఘువీరమ్మా మన ఆస్తి మనకిచ్చేయడానికి వచ్చాడు. అమ్మా ఇందు, హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఎలాగుంటే రాజస్థాన్లో మన కోట ఎలాగుంటుందో ఊహించుకోమా. అందులో నిన్ను చూడాలనే కోరిక ఇన్నాళ్ళకి తీరబోతుంది. ఏమైంది ఇందు? ఆస్తి మీద నాకెప్పుడూ ఆశ లేదు బావా, కానీ నాన్న మొహంలో ఇన్నాళ్ళకి నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే మావయ్య. ఇక ఆలస్యం ఎందుకు, రేపే మన ప్రయాణం. రేపా? ఓ వారం తర్వాత వెళ్దాం. కొన్ని పనులున్నాయి. ఏం పనులు? ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వాలి కదా. సరే. ఘోరా